హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులకు వీడియో చేస్తున్నాను. మనం పూజ చేస్తే మిగిలిపోయిన ఒత్తులు ఉంటాయి చూడండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది నేను ఇలా పెట్టేశానమాట. చూడండి ఎంత బాగా వెలుగుతున్నా. అక్కడికి మన కోరికలని నెరవేరిపోతాయి. మనం పడేస్తూ ఉంటాం కదా మిగిలిపోయిన ఒత్తులు. ఇలా చేయాలి. ఇలా చేయటం వల్ల మన కోరికలు నెరవేరుతాయి. చూడండి ఎంత బాగా అసలు. మనము అప్పుడప్పుడు ఒక 2 నెలలు, ఒక నెలకు ఒకసారి కానీ అన్నీ కట్టుకొని మిగిలినవన్నీ ఇలా చేయాలి. ఆ దేవత చూడు, అగ్నిదేవుడు ఎంత చక్కగా వెలిగిస్తున్నాడు. అవన్నీ కార్తీక మాసంలోటివేనండి. ఇవన్నీ ప్రతిరోజు కొండ ఎక్కిన తర్వాత తీసి ఒత్తులన్నీ ఇట్లా పెట్టి ఇలా చేస్తుంటే ఇది రెండోసారి నేను ఇలా చేయటం. ఇక్కడితో మనం పెట్టిన ఒత్తి మొత్తం పూర్తి అయిపోతుంది అన్నమాట. ఎంత సంతోషంగా వెలుగుతున్నాడో చూడండి అగ్నిదేవుడు, రెప్పలాడుతూ డ్యాన్స్ వేస్తూ. చూడండి ఎంత తరంగంలాగా వస్తుంది పైన, చూసారా? అదే మన పాజిటివ్నెస్. మన నెగిటివ్ తీసేసి పాజిటివ్గా ఇస్తున్నారనమాట దేవుడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇది చుట్టూతో ఎంత అదృష్టం, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయేలా ఉంది కదా. చూడండి చూడండి వాటి యొక్క ఆరా చూడండి, చుట్టూరు ఎంత లైటింగ్ వచ్చి ఎలా ఉందో. మనకి ఇదంతా ఒక వీడియో తీస్తేనే కనిపిస్తుందండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంత అదృష్టం ఉంటే కానీ పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు కదా రెండు. ఇక్కడ పార్వతి, అక్కడ పరమేశ్వరుడు అన్నట్లుగా ఉన్నారు ఈ కార్తీక మాసంలో. దేవా మమ్మల్ని ఆశీర్వదించు, దీవించు దేవా. మా కష్టాలన్నీ తొలగిపోవాలి, మా బాధలన్నీ తొలగిపోవాలి. మాకు ఈ దీపాచుడుకని అదృష్టం రావాలి, మా కనక వర్షం కురవాలి. ఇది చూసిన వాళ్ళందరికీ కూడా అదృష్టాన్ని ఇవ్వండి. ఈ లైటింగ్, ఆ వెలుతురు చూడండి కింద కూడా ఎలా ఉందో, నిజంగా అద్భుతం. దేవుడు అంటే ఉన్నాడండి. గాడ్ ఈజ్ దేర్. మన పంచభూతాలలో ఇమిడి ఉంటారు దేవుడు. మన నమ్మకమే మన దేవుడు. నమ్మకంతో చేయాలి ఏదైనా కూడా. యాక్చువల్గా నేను ఇలా చేస్తున్నప్పటి నుంచి నాకు అయితే బాగుందండి, మనశ్శాంతిగా. అగ్నిదేవుడు పాపాలని హరించి వేస్తాడండి. లక్ష్మీదేవి, దేవతలు అందరూ ఇమిడి ఉంటారు అగ్నిలో. ప్రతి దాన్ని భస్మం చేయగల శక్తి కలిగినది అగ్ని. అలా మనం చేసిన ప్రతి ఒక్క పాపం భస్మం అయిపోతుంది.
చూడండి, మీరు కూడా మొక్కుకోండి, ప్రార్థించుకోండి, మీ కోరికల్ని చెప్పుకోండి. చూడండి ఎట్లా వస్తుందో. మనం చూస్తారు అనిపించదు, కానీ వీడియో చేస్తే చూడండి తరంగాలు వెళ్తున్నట్లుగా వెళ్తున్నాయి పైకి రౌండ్గా. మహా అద్భుతం కదా. పార్వతీ పరమేశ్వరు, లక్ష్మి, విష్ణుదేవులు తప్పకుండా ఉంటారు దీపంలో. మార్నింగ్ టైమ్స్ విష్ణుదేవుడు ఉంటాడు లక్ష్మితో, సాయంత్రం శివుడు ఉంటాడు పార్వతితో. మనం పెట్టే దీపాలు అంత గొప్పవండి. మార్నింగ్ పూజ విష్ణుకి చెందుతుంది, ఈవినింగ్ పూజ శివునికి చెందుతుంది. అది మీకు తెలుసా? ఇట్స్ వెరీ అమేజింగ్. శివుడిలో ఈశ్వరుడు ఉంటాడు, ఈశ్వరునిలో విష్ణు ఉంటాడు. సారీ తప్పు చెప్పాను. విష్ణువులో శివుడు ఉంటాడు, శివుడిలో విష్ణువు ఉంటారండి. ఇద్దరూ సమానులే.